హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫుల్ బిజీగా ఉన్నాను. ఫుల్గా రిలేటివ్స్ అండ్ ఇంట్లో కొంచెం కార్యక్రమాలు అవి ఉన్నాయన్నమాట. సో ఆ వీక్ అంతా ఏం జరిగింది అనేది రాగా పెట్టేస్తాను. కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, మంచిగా ఉంటాయి క్లిప్పింగ్స్ అన్నీ. సో అందుకే అన్నీ షూట్ చేసి పెడుతున్నాను. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ వచ్చారనమాట. సో అందుకే అలా కొన్ని క్లిప్పింగ్స్ అవి యాడ్ చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను ఈ వీడియో. అండ్ కొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా మాట్లాడుకుందాము. సో అలా ఈరోజు మా ఆడపడుచు బర్త్డే ఉంటే దాంతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫ్యామిలీ వ్లాగ్ లాగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, నో ఫ్రెండ్స్ అనమాట ఈ వీడియోలో అయితే. సో ఇప్పటికే వీళ్ళు వచ్చి ఒక 3-4 డేస్ అవుతోంది. బర్త్డే వచ్చింది కదా అని చెప్పేసి ఈ రోజు రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. యాజ్ యూజువల్గా అస్సలు టైం సరిపోదు. వచ్చిన 2-3 వీక్స్కి కూడా చాలా బిజీగా ఉంటుందన్నమాట. అండ్ ఈ టైంలో చిన్ని ఫంక్షన్స్ ఉండడం వల్ల ఈసారి ఇంకా బిజీగా ఉంది. అసలు డేస్ ఎలా గడిచిపోయా కూడా మాకే తెలీదు. అందుకే ఈసారి ఇంకా వంట చేసుకుంటూ ఆ హడావిడి అండ్ బయట పనులు చూసుకోవడం అంటే చాలా కష్టమైపోతుందని ఈసారి అయితే కుక్ పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ వీళ్ళు వచ్చినప్పుడు బేసిక్గా వీళ్ళు యూఎస్లో ఒకళ్ళు, ఆస్ట్రేలియాలో ఒకళ్ళు ఉంటారు. సో వీళ్ళు వచ్చినప్పుడు అయితే ఒక 3-4 వీక్స్కి అలాగా మ్యాక్సిమం కానీ మినిమం కానీ అలా వస్తారు కదా. ఒకటేసారి కలిసి రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది ఇద్దరు. సో ఈసారి అయితే ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి నేనైతే ఒకటే అనుకున్నాను, హాయిగా హ్యాపీగా అందరం స్పెండ్ చేయొచ్చు. ఎక్కడికైనా సడన్గా వెళ్ళాలి అంటే కూడా వంట చేయాలి, సర్దుకోవాలి, ఇలాంటి హెక్టిక్ పనులు లేకుండా ఎంజాయ్ చేయాలి అంటే మెయిన్గా కుక్ ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయి అనిపించింది. అందులోనూ డైలీ కాదులేండి, చెప్పాను కదా కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పేసి. అందుకే నేను డే వైజ్ పిలిపించుకున్నాను ఆవిడ్ని. ఈ రోజు కావాలి అంటే ఈ రోజుకి, అలా కొన్ని డేస్కి పిలిపించుకున్నాను అంతే. ఇది కేవలం నా కోసం, మా ఫ్యామిలీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కోసమే మాట్లాడుతున్నాను. అందరూ ఇలా చేయాలని కాదు. ఇలా చేయడం వల్ల నాకు చక్కగా వీళ్ళతో కలిసి స్పెండ్ చేయడానికి మంచిగా టైం దొరికింది. బట్ ఓన్లీ ఆఫ్టర్నూన్ కోసమే పిలిపించుకున్నాను కుక్ని. నైట్ మాత్రం మేమే చేసుకునే వాళ్ళం, ఎవరేది తింటామంటే అది. సో అలాగా ఇప్పుడు బర్త్డే ఉంది కాబట్టి మా ఇంటికి దగ్గరలోనే టకీలా అని కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారనమాట. రోజు ఇక్కడ పాటలు పాడతారు, లైవ్ ఆర్కెస్ట్రా లాగా ఉంటుంది. సో వాళ్ళు చాలా బాగా పాడతారు, ఎంత బాగా వినిపిస్తుందో మా ఇంటి వరకు అయితే. ఎప్పుడు వెళ్దామా అనుకున్నాం, ఎప్పుడు కుదరలేదు. సరే వీళ్ళు వస్తారు కదా అప్పుడు వెళ్దామని ఇంకా అలా ఆపుకుని ఉన్నామన్నమాట. చాలా బాగుందండి రెస్టారెంట్. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే బాచుపల్లి చుట్టుపక్కల ట్రై చేయొచ్చు. ఫుడ్ అయితే యావరేజ్, బట్ అంబియన్స్ అయితే అదిరిపోయింది. మనం ఎక్కడెక్కడికో దూరాలు డ్రైవ్ చేసుకుని ఆ ట్రాఫిక్లో పడి వెళ్ళే బదులు చక్కగా దగ్గరలో ఎవరైనా ఫ్యామిలీ వచ్చినా ఫ్రెండ్స్ తోటైనా ఎలా అయినా సరే చిల్ అవ్వడానికి, కొంతసేపు ఎంజాయ్ చేయడానికి కంప్లీట్గా పాటలు నడుస్తాయి కాబట్టి అసలు ఇంకేది గుర్తురాదనమాట. ఇంక వేరే డిస్కషన్స్ కూడా ఉండవు. హ్యాపీగా పాటలు వింటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్. ఎవరైనా మీరు వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. టకీలాకి వెళ్ళారా ఎవరైనా? ఫుడ్ అంటే మేబీ మేము ట్రై చేసింది తెలీదు. వెజ్ ప్లాటర్ ఒకటి, నేనైతే నూడిల్స్ ఒకటి తిన్నాను. అవైతే యావరేజ్గా ఉన్నాయి. మిగతా వాళ్ళు వీళ్ళు పన్నీర్ బటర్ మసాలా అలాంటివి తిన్నారట, అవి కూడా అలాగే ఉన్నాయన్నారు. బట్ మేబీ వేరే వాళ్ళకి నచ్చొచ్చేమో. సో అందుకే కంప్లీట్గా దాని గురించి చెప్పలేకపోతున్నాను. షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, ఈ క్లిప్పింగ్స్ అయితే అందులో ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాం. 4 రోజులుగా ఎంత వర్షాలండి బాబు హైదరాబాద్లో. చుట్టాలు ఉన్నప్పుడే బట్టలు అస్సలు ఆరవు కదా, ఇలాంటప్పుడే నేను డ్రైయర్ ఎంత మిస్ అవుతానో. ఇండియాలో అది ఒక్కటి ఉంటే ఇంకా చాలు, ఇంకేం అక్కర్లేదు, వర్షాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి డ్రైయర్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్లేస్ ఉంటే ఈ పాటికి డ్రైయర్ పెట్టేసుకునేదాన్ని నేనైతే. ఎందుకంటే మనకి డ్రైయర్స్ అమ్ముతున్నారు, అవైలబుల్గా అయితే ఉంటాయి, లేకుండా అయితే ఏం లేవు. కానీ ప్లేస్ ఇంపార్టెంట్ కదా. సో అంత పెద్ద ప్లేస్ ఉంటే బాగుంటుంది. ఎవరైనా విల్లాలో ఉండేవాళ్ళు శుభ్రంగా హ్యాపీగా డ్రైయర్ ట్రై చేయొచ్చు. సో స్టోరీలోకి వచ్చేస్తే, నాకు పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 17 to 18 years అవుతుంది. ఎగ్జాక్ట్గా అంటే తెలీదు. మా పెద్ద పాప ఏజ్కి 1 year ఎక్కువ అన్నమాట మా పెళ్ళయింది. సో అలాగా. సో తెలుసు కదా, ఇంకా అన్నేళ్ళయింది అంటే కంప్లీట్గా చాలా క్లోజ్గానే ఉంటాము ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇంకా అందరికీ బాగా పరిచయం. సో కొత్త ఇది అది ఏమీ ఉండదన్నమాట. ఇది మా మరిది కూతురు, ఎంత ముద్దుగా బొద్దుగా అయి వచ్చిందో ఈసారి అయితే. అందులోనూ దాని పైన జుట్టు అయితే అలా కట్టుకునే ఉంటుంది. ఎంత క్యూట్గా ఉందో, దాన్ని అయితే పిసికేస్తూనే ఉన్నాం మేము. సో ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసామన్నాను కదా. ఒకరోజు అయితే ఫోరంకి వచ్చాము వీళ్ళతోటి. చిన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట. అందులోనూ మా హస్బెండ్ కొన్ని డేస్ లీవ్ పెట్టేశారు. సో అందుకని చెప్పేసి ఇంకా మేము 4 పాపను తీసుకొని వచ్చాము. నాకు ఇలా అనిపిస్తుందా, ఎవరికైనా కూడా ఇలాగే అనిపిస్తుందా? ఎన్ని మాల్స్ చూసినా, ఎన్ని అంటే అన్నేం ఉండవు నాకు తెలిసినవి అయితే ఇన్ ఆర్బిట్, ఏఎంబి, ఫోరం మాల్, ఈ మూడిట్లో ఎప్పుడైనా చూస్ చేసుకో అంటే
1000 సార్లు వెళ్ళుంటాను ఈ పాటికి ఫోరం అయితే. మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్తాను కానీ ఎందుకో తెలీదు నాకు ఇదే నచ్చుతుందనమాట. ఇన్ ఆర్బిట్ ఏఎంబి ఇంకొంచెం దూరం అనేది కూడా పక్కన పెడితే ఎందుకో నాకు నచ్చేవి కావాల్సినవి ఇక్కడే దొరుకుతాయి అక్కడికంటే అని ఒక ముద్ర అలా పడిపోయి ఉంది నాకైతే. వాస్తు బాగుంటుంది అంటారు చూడండి కొన్నిటికి, అలాగే అనిపిస్తుంది నాకు ఫోరం వాస్తు బాగుంటుంది. సో అందుకే అలా అన్నిసార్లుగా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది నాకు అని. ఇక్కడ మేము ఫోరంలో పైన బుక్ స్టోర్ ఉంటుంది కదా, నాకు సడన్గా పేరే గుర్తు రావట్లేదండి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దీనికి స్టేషనరీ అది కావాలంటే ఇది ఇంకా అదే ఏజ్లో ఉంది, ఇంకా ఎన్ని స్టేషనరీస్ ఉన్నా దానికి అవే కావాలి అని చెప్పేసి వెతుక్కుంటుంది అనమాట. అదే బుక్ స్టోర్ ఉంటుంది కదా, అబ్బా నాకు పేరే గుర్తు రావట్లేదు. అక్కడికి వెళ్ళి స్టేషనరీ దానికి కావాల్సింది తీసుకొని మెయిన్ ఇంపార్టెంట్ పనులకే వెళ్ళాము. అవన్నీ ఏంటో నేను మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఇందులో. మన ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తూ ఉంటే మెయిన్గా 12 ఇయర్స్ బిలో పిల్లలకి మీరు ఏం కొన్నా కూడా వాళ్ళకి స్టేషనరీ కొంటే వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. డ్రెస్ వాటికంటే కూడా నన్ను అడిగితే వాళ్ళకి ఏం కావాలో ఆ స్టేషనరీస్ అన్నీ కనుక్కొని చక్కగా అమెజాన్లో సెట్స్గా దొరుకుతాయి. లాస్ట్ టైం అయితే బోల్డ్ ఆర్డర్ పెట్టా దీనికిను మా ఆడపడుచు కూతురికి. అలాగే ఎంత హ్యాపీ అయిపోతారో వాళ్ళు స్టేషనరీస్ పెడితే. అక్కడ చాలా దొరుకుతాయి బట్ అయినా కూడా ఇక్కడ కూడా వాళ్ళకి కావాలి. సో మెయిన్గా స్టేషనరీ ప్రిఫర్ చేయండి. కలర్ పెన్సిల్స్, మంచి మంచి బొమ్మల ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇలాంటివి చాలా చాలా ఇష్టం ఉంటాయి. నేను కొత్తగా ఒక సిజర్స్ చూసాను తెలుసా ఇక్కడ, ఎంత క్యూట్గా ఉందో. ఫస్ట్ టైం చూసాము, అది ఇప్పుడు వీడియోలో చూపించలేను, అది పెట్టేసుకుంది లోపల. సో అలా స్టేషనరీస్ ట్రై చేయండి. గిఫ్టింగ్ పర్పస్ ఆలోచిస్తారు కదా ఎవరైనా వస్తే ఏమి ఇవ్వాలి ఏంటి అని. ఓకే, డ్రెస్ కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోండి, సైడ్ మాత్రం ఇది ఇస్తే మాత్రం వాళ్ళు చాలా చాలా హ్యాపీ అయిపోతారు. నేను నా లైఫ్లో ఎప్పటికీ చేయలేనేమో అనేలాంటి పనుల్లో ఒకటి బుక్ రీడింగ్ అనమాట. అవి చూస్తే వాటి కవర్ పేజ్ అవి చూస్తే కొన్ని కలర్స్ అవి లేదంటే టైటిల్స్ చూస్తే అలా కూర్చొని చదివేయాలనిపిస్తుంది. కానీ అస్సలు ఎందుకో ఆ నిలకడే రాదు నాకైతే. ఎప్పుడు బుక్ రీడింగ్ అలవాటు అవుతుందో కూడా తెలియదు, అసలు అలవాటు చేసుకుంటానో లేదో కూడా తెలీదు. బట్ అలా చదివే వాళ్ళని చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో నాకు కూడా అలా చదవాలని, కానీ చదవలేను. దీని బదులు నెట్ఫ్లిక్స్లో ఒక సీజన్ చూసేయచ్చు కదా అనే అది వచ్చేసింది తప్ప అగిలి. ఇలాంటి మంచి అలవాటు మాత్రం అంత తొందరగా రాదు కదా నిజంగా. అసలు బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఎంత లక్కీనో అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య చెప్తున్నాను కదా నా స్కిన్ సూపర్ ఉందని, అయిపోయింది. మొత్తం పింపుల్స్ వచ్చేస్తున్నాయి నాకు కూడా. ఇంకా మెల్లిగా వాటిని తగ్గించుకుంటున్నాను. ఎందుకు వస్తున్నాయో తెలీదు, ఏం మారిందో తెలీదు, అస్సలు రీజనే తెలియట్లేదు. చాలా భయం వేస్తుంది సడన్గా మళ్ళీ ఇదివరకు ఇట్లా వచ్చేస్తాయేమో అని. బట్ ఆయింట్మెంట్ అది పెడుతున్నాను, పోతుంది. యూనిసియోల్ అని ఒక స్టోర్ ఉంది కదా ఫోరంలో పైన, సో అక్కడికి వచ్చాము. అక్కడ ఏమన్నా కావాలంటే తీసుకుంటుందని, బట్ అక్కడ ఏమీ వద్దు అని చెప్పింది. కానీ ఎంత మంచి కలెక్షన్ ఉందో, మీ పిల్లలకి స్కూల్కి ఏదన్నా కావాలి అంటే కనుక ఇక్కడ డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అంబ్రిలాస్ కానీ, పెన్సిల్ బాక్సెస్ కానీ, వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. ఎక్స్పెన్సివా అంటే మిగతా చోట్ల కూడా ఇవే ప్రైజెస్ ఉంటాయి, కానీ యూనిక్ కలెక్షన్ దొరకడమే చాలా రేర్గా ఉంటుంది కదా. సో అలా చూసుకుంటే ఇందులో అండ్ మినీసోలో నాకు కలెక్షన్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి అంటే బర్గర్ కింగ్లో కూర్చోబెట్టి దానికి అవి ఇచ్చి, నేను మా పెద్ద పాప దానికి ఫోన్ కేస్ కావాలన్నమాట, దాన్ని 13. సో అసలు ఆ సిలికాన్ ఫోన్ కేస్ దొరకడం చాలా కష్టమవుతుంది దానికి ఉన్న రిక్వైర్మెంట్కి. అలా యాపిల్ సింబల్ కావాలి, ఇదే కలర్ కావాలి అని కూర్చుంది. సో ఇది అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వేయించేసాను అనమాట. ఇది కూడా ఒక పెద్ద పని మేము వచ్చిన పనిలో. అండ్ నెక్స్ట్ పెద్ద పని ఒక బ్రేస్లెట్ గిఫ్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా ఈ వ్లాగ్ రేపు మాడబడి చూడకపోతే బాగుంటుంది. సో వాళ్ళ పాపకి తీసుకున్న గిఫ్ట్ అనమాట ఇది. బ్రేస్లెట్ క్యారెట్ లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంది కదా, ఇన్ఫినిట్ది. నెక్స్ట్ మా హస్బెండ్ ఐప్యాడ్ తీసుకున్నారు. ఎప్పటి నుంచో పాపం ఆయనకి చిన్న ఐప్యాడ్ కావాలి అనుకొని ఇంకా మొన్న కుదిరిందనమాట, తీసుకున్నారు. పెన్ కూడా తీసుకున్నారు దానికి, ఐప్యాడ్ విత్ పెన్. సో నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు అసలు. ఈవెన్ నేను అసలు దాన్ని సరిగా చూడలేదు, అంత కూడా ఖాళీ లేదనమాట. అండ్ మా సొసైటీని కంప్లీట్గా ఒకరోజు చూపిస్తాను. కింద సెంట్రల్ పార్క్, చుట్టుపక్కల ఉండేవి, జిమ్ ఏరియా అన్నీ చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది. అండ్ మాకు వీక్ డేస్లో కానీ వీకెండ్స్లో కానీ అప్పుడప్పుడు ఇలా స్టోర్స్ పెడతారనమాట. ఇవి బాగా 70% 80% సేల్ అన్నారు, కానీ ఎందుకో ఏమీ నచ్చలేదు. ఒక్కొక్కసారి సేల్లో ఏమీ నచ్చవు, ఫుల్ ప్రైస్లో ఉన్నవే నచ్చుతాయి. అన్నీ ఒకసారి తిరిగేసేసి అయితే ఇంటికి వచ్చేసాను
వచ్చేసాము. ఈ స్కర్ట్ తీసుకుందాం అనుకున్నాం 500, అన్ని బ్రాండ్స్ డబ్ల్యూ ఉంది, ఆరిలియా ఉంది, రంగ్రీతి ఉంది, అన్నీ ఉన్నాయి. 50% ఆఫ్ అన్నారు కానీ బట్ మాకు ఎందుకో అంత నచ్చలేదు ఆ క్వాలిటీ. సో ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం యూనో ఆడుతున్నాను, నేర్చుకుంటూ ఆడుతున్నాను అనమాట. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి నాకు యూనో ఎలా ఆడాలి అని చెప్పేసి ఇక్కడ అందరూ నాకు టీచ్ చేస్తున్నారు. తను మా తోడికోడలు అనమాట, ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. సో తనకి తెలుగు రాదు, హిందీనే వచ్చు. సో తనతో శుభ్రంగా హిందీలో మాట్లాడుకుంటున్నాను. ఈ మధ్య అయితే నాకు టచ్ పోయిన హిందీ ఇప్పుడు మళ్ళీ వాడుకలోకి వస్తుంది. సో అది వాళ్ళ పాప, ఇది మా ఆడపడుచు పాప. ఇటు పక్కన ఉంది మా పెద్దది, అది అసలు చూపించొద్దంటుంది కానీ ఇందాక క్లిప్పింగ్స్లో అక్కడక్కడ మీకు కనబడిపోతుంది. అదైతే నా వీడియోస్ చూడదు కాబట్టి మీకు పెట్టేస్తున్నాను. మొత్తం అన్నీ కట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మెయిన్గా కెమెరా అలాగా బ్లర్ చేయాలి అంటే అన్నిసార్లు బ్లర్ చేయలేకపోతున్నాను అనమాట. సో మేము ఇక్కడ యూనో ఆడుతుంటే వీళ్ళు అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కార్డ్స్ ఆడుతున్నారు. నాకు అస్సలు కార్డ్స్ ఆడడం రాదు. చిన్నప్పుడు చుక్కలాట, అంకెలాట అని ఉండేవి కదా, అలాంటిది ఆడేదాన్ని మా డాడీతోటి. బట్ నాకు 13 నెంబర్స్ కార్డ్స్ ఆడతారు కదా, అది అస్సలు రాదు. చాలాసార్లు నేర్చుకోవడానికి ట్రై చేశాను, ఎందుకో నాకు బుర్రకి ఎక్కల. ఈవెన్ యూనో కూడా ఎన్ని మిస్టేక్స్తో రాంగ్గా ఆడేసి చాలాసార్లు ఓడిపోయాను. బట్ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక్కసారి కనుక ఎడిక్ట్ అయితే బాగా ఆడతాం ఇవి. ఈరోజు చాలా లాంగెస్ట్ డే. మార్నింగ్ అంతా ఫోరంకి వెళ్ళామా, ఈవినింగ్ కిందకి వెళ్ళాము, అక్కడ ఒక స్టోర్ విజిట్ చేసాము, ఇంటికి వచ్చి యూనో ఆడుకున్నాము. తర్వాత ఇంకా ఉంది. అసలు ఈరోజు అయితే మాకు నైట్ ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు అనమాట. ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా కజిన్స్ వస్తా అన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మేము ఈలోపు ఆడుతూ ఉన్నాం అనమాట. ఎంత ఫన్నీగా ఉందో అసలు గేమ్స్ అవి ఆడుతుంటే. మెయిన్గా మా ఇంట్లో అసలు అయితే వేరే సీరియస్ మ్యాటర్స్ కానీ ఇవి అవి చాలా తక్కువ అనమాట. చక్కగా అందరం కలిస్తే శుభ్రంగా నవ్వుకుంటాం. నన్ను కూడా ఎవరు అంటే కోడలైనా సరే మా అత్తగారి తరపు వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఆంటీస్ వాళ్ళందరితో చాలా క్లోజ్గా ఉంటారనమాట. వాళ్ళు కూడా నన్ను వీళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు. సో అందుకే చాలా, అందులోనూ ఎప్పుడో నా పెళ్ళికి వీళ్ళందరూ చిన్న పిల్లలు అనమాట. ఐ మీన్ వీళ్ళు కాదు, తర్వాత చూపిస్తాను. చిన్న పిల్లలు కదా, సో అందరూ బాగా చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. సో బాగా ఎంజాయ్ చేస్తాం కలిస్తే మాత్రం. కొత్తగా పెళ్ళయ్యే ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఒక జస్ట్ చెప్తాను, ఇది సలహా కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పెళ్ళైన కొత్తల్లో హ్యాపీగా ఏదో ఊహాలోకాల్లో ఉంటుంది అంటే మాత్రం అదైతే రాంగ్. ఎందుకంటే మనం వీళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది కూడా కొన్ని ఇయర్స్ కూడా పడుతుంది. ఏదైతే ఆ ఇయర్స్ ఉన్నాయో మనం ఎంత పేషెన్స్గా వాటిని డీల్ చేయగలిగితే, ఎంత పేషెన్స్గా, నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఏదన్నా అంటే కూడా తిరిగేసి అనేసి గొడవలు పెట్టుకునే దానికంటే కూడా ఎంత కామ్గా మనం ఏమీ మాట్లాడకుండా, కోర్స్ మనం సఫర్ అవుతాం ఆ టైంలో డెఫినెట్గా. ఎందుకంటే కొత్త వాళ్ళ ఇంటికి వస్తాం, వాళ్ళ కట్టుబాట్లు లేదంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వంటలు, వాళ్ళ బిహేవియర్ అన్నీ మనకు కొత్తగా ఉంటాయి. అవన్నీ తెలుసుకొని బయటకు రావడానికి చాలా టైం పడుతుంది. ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలియడానికి కూడా. కానీ ఆ పీరియడ్లో మనం ఏదైతే మేనేజ్ చేస్తామో మన ఓవరాల్ మన లైఫ్ లాంగ్ మనం ఆ ఇంప్రెషనే క్యారీ చేస్తాం. అంటే ఇన్ కేస్ ఓకే మనం కామ్గా ఉండి బాధపడినా అది మనలో మన ఒక్కళ్ళతోనే ఉంటుంది. లేదు బయటకు గొంతెత్తి గొడవ పడితే మొత్తం నలుగురికి మన మీద ఉన్న ఇంప్రెషన్ మారిపోతుంది డెఫినెట్గా. ఎందుకంటే అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా పేషెన్స్ ఉంటుంది. ఎవరేమన్నా అన్నా కూడా, అన్నా మీన్స్ ఏదో పెద్ద విషయాలు కాదు నేను చెప్పేది, జస్ట్ చిన్న మాటలు కూడా నొచ్చుకునేవో ఏమున్నా సరే జస్ట్ కామ్గా పక్కకి వెళ్ళిపోండి. కావాలంటే మీ ఫ్రెండ్తో ఎవరితోనైనా షేర్ చేసుకోండి, ఈ ఫ్యామిలీకి సంబంధం లేకుండా. అలాంటప్పుడు ఈ మాటలట్టు ఆ మాటలు ఇటు రాకుండా ఉంటాయి. సో హ్యాపీగా మీకు అక్కడ మీ ప్రెషర్ స్ట్రెస్ అంతా అక్కడ తీరిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి చక్కగా నార్మల్గా బిహేవ్ చేస్తారు. అలా మెల్లిగా అలవాటు చేసుకోండి. ఇక్కడ ఆ నార్మల్ బిహేవియర్ ఏదైతే మీకు ఉందో అదే క్యారీ ఆన్ చేసుకుంటూ ఉండండి. కొన్ని రోజులకి వాళ్ళందరూ కూడా మీకు తగ్గట్టు మారుతారు. మనం కూడా వాళ్ళని అర్థం చేసుకుంటాం. మనకి తెలిసిపోతుంది వాళ్ళని ఎలా డీల్ చేయాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలి అనేసి. సో నాకైతే ఇది ఎందుకో ఈవెన్ నా పిల్లలకైనా సరే నేను ఇదే చెప్తాను. అందుకే నేను కూడా మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఈ పెద్ద సలహా అనుకోవద్దు, ఇంకొకటేదో అనుకోవద్దు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఒక్కటి షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది రాంగ్గా అయితే తీసుకోవద్దు. సో అలా మనం మంచిగా డీల్ చేసుకుంటూ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మన చుట్టూ క్రియేట్ చేసుకుంటూ వస్తాము. అది ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. ట్రస్ట్ మీ, మనల్ని వాళ్ళు చూసే వే మారిపోతుంది. హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుంది. మన పిల్లలకి మనం ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. సో
ఇక్కడతో ఈ క్లాసో లేదంటే సలహానో లేదంటే నా ఎక్స్పీరియన్సో ఏదైతే ఉందో అదైతే ఇక్కడతో ఆపుతున్నాను. ఇక్కడ నేను వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు కదా, ఇంకా మా యూనో కూడా అయిపోయింది. నేను ఇంకా వాళ్ళకి ఆకలేస్తుందిలే అని ఒక స్నాక్లా చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. క్యారెట్స్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్టర్లో కట్ చేసేసి టొమాటో, ఆనియన్, నిమ్మరసం, ఉప్పు, కారం జస్ట్ అంతేనండి, అవే వేసుకున్నాను. కీరా ఉంటే కూడా వేసుకోవచ్చు, పల్లీలు ఉంటే వేసుకోవచ్చు. పైన కార్న్ఫ్లేక్స్ కారం మిక్చర్ ఉంటుంది కదా, అది వేసి కలిపేస్తే సేమ్ ఇది మరమరాల మిక్చర్ లాగే ఉంటుంది. బట్ నేను అది చేయలేదు, ఈరోజు క్యారెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా దాంతో చేశాను. చక్కగా వెజిటేబుల్ కూడా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి చాలా చాలా బాగుంది. అసలు అయితే శుభ్రంగా తిన్నారు అందరూ. ఇంట్లో కార్న్ఫ్లేక్స్ మిక్చర్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే కొనేసుకుని ఒక కేజీ ప్యాకెట్ పెట్టుకుంటే దీంతో ఎన్ని రకాల స్నాక్స్ చేయొచ్చు అంటే ఇన్స్టెంట్గా ఎవరైనా వచ్చినా కూడా అసలు ఏది వెతుక్కోక్కర్లేదు, అప్పటికప్పుడు డీప్ ఫ్రై ఐటమ్ పెట్టేయక్కర్లేదు. ఉన్న వెజిటబుల్స్నో వాటినో చక్కగా యూజ్ చేసుకొని ఇలా ఒక స్నాక్ తయారు చేసేయచ్చు. అటు హెల్తీగానే ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది వీటి వల్ల అయితే కనుక. సో అక్కడ అవి పెట్టేశాను. తర్వాత గుర్తొచ్చాయి, ఫ్రిడ్జ్లో మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ తెచ్చి పెట్టాను అని చెప్పేసి. సో వాటితో కూడా ఒక మష్రూమ్ డ్రై రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు మష్రూమ్స్ చాలా చాలా ఇష్టం, బట్ మా పిల్లలకి నచ్చదు, మా హస్బెండ్ తింటారు, వీళ్ళందరూ కూడా తింటారు. సో అందుకని చెప్పేసి మష్రూమ్స్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ నేను ఈ వీడియోస్లో నాన్ స్టిక్ యూజ్ చేశాను. నా దగ్గర ఒక పెద్ద బాండీ ఉంది కదా నాన్ స్టిక్ది, చెప్పాను కదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీ టైంలో కానీ ఇది యూజ్ చేస్తాను అని. సో ఈరోజు అది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో మష్రూమ్స్ బాగా ఫ్రై అవుతాయి. అదే ఒక ప్యాకెట్లో హాఫ్ అనుకోండి, మనం ఇనపపెనం ఉంటుంది కదా దాని మీద కూడా కట్ చేసి పెట్టేస్తే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే చక్కగా ఇనపపెనం మీద కూడా అలాగే వస్తాయి. బట్ ఈరోజు నేను కొంచెం ఫాస్ట్గా అవ్వడానికని నాన్ స్టిక్ తీసాను. సో అలాగ డ్రై రోస్ట్గా చేసి ఉప్పు కారం చల్లేసి ఇంకేం వేయక్కర్లేదు, జస్ట్ ఆనియన్స్ అలా పైన వేసేసి ఇచ్చేస్తే శుభ్రంగా తినేస్తారు అందరూ. చూడడానికి బాగుంది, తినడానికి కూడా చాలా బాగుందండి. ఇది కూడా చాలా క్రియేటివ్. కార్న్ మిక్చర్ ని దాంట్లో అలా ఎవరికి రాదు కదా ఐడియా, మన ఆంధ్ర వాళ్ళకే వస్తుంది కదా అన్నయ్య. మనకు ఒక ఏంటి సపోర్టర్ వచ్చండి. సో ఇక్కడ ఆంధ్ర అండ్ రాయలసీమ ఫైటింగ్ అనేది అంటే హెల్దీ వేలోనే జరుగుతూ ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది ఎప్పుడు. సో అలా మేము సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ డిన్నర్కి మా కజిన్స్ వచ్చారని చెప్పాను కదా, రోటీ అండ్ పన్నీర్ కర్రీ చేసేసాము. సో ఇక్కడతో కిచెన్ అంతా క్లీన్ చేసేసి మొత్తం వైప్ చేసేసి లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ కిచెన్లోకి రావక్కర్లేదు. నెక్స్ట్ ఏమైంది అంటే హౌస్ స్టార్ట్ చేసాం. సో ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.